ఒకవైపున బంగ్లాదేశ్ ప్రధానమంత్రి స్వయంగా తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్సే హెచ్చరిస్తున్నటువంటిది మీ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభావం అవుతుంది, మీ దేశం మీద ప్రభావం ఉంటుంది, జాగ్రత్త అన్నటువంటి. ఇప్పుడు మోడీ ఏం చేయాలి అంటే హసీనాని పంపించేయాలి నెంబర్ 1. రెండవది, బంగ్లాదేశ్ పౌరులు ఇండియాలోకి రానియాలా అక్కర్లేదా? ఇప్పుడు ఈ మాట మాట్లాడినోడు ఎవడో తెలుసా? నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. శాంతి కోసం వాడేదో కథలు రాశాడని చెప్పి వాడికి ఒక అవార్డు ఇచ్చారు. వాడే ఇప్పుడు ప్రస్తుతం ఈ మాటలు మాట్లాడేటటువంటిది. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, తన దేశంలో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు, ముస్లింలు ప్రాణాలు కోల్పోతున్నారు, హిందువులు ప్రాణాలు కోల్పోతున్నారు, మైనార్టీలంతా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి సందర్భంలో తన దేశంలో సైన్యాన్ని కేకేసి అది జరిగితే ఊరుకోను, పోలీసులు కేకేసి అది జరిగితే ఊరుకోను, లేదా అట్ట తప్పు చేస్తున్న పోలీసుల మీద యాక్షన్ తీసుకో, తప్పు చేస్తున్న సైన్యం మీద యాక్షన్ తీసుకొని చెప్పడం మానేసి దాన్ని డైవర్ట్ చేసి, అంటే తన చేతకానితనాన్ని డైవర్ట్ చేసి మోడీని తిట్టడం. లైక్ పాకిస్తాన్లో చేతకాని దద్దమ్మలందరూ కూడా అక్కడ ప్రభుత్వం చేతకానప్పుడల్లా మన మీద పడి ఏడుస్తారు. అదే ఈ హెచ్చరిక వెనకాల ఉన్నటువంటి అసలు అంశం.